ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను, శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కృపయు సమాధానమును మీకు విస్తరించునుగాక. గత దినాల్లో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ప్రవాహం లాంటిది, ఒక ఊట లాంటిది. ఇందులోంచి అనేకమైన విషయాలు దేవుడు మనతో తెలియజేస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకుందాం అంటే భౌతికంగా సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో అని కాదు, దాన్ని గంభీరంగా తీసుకుందాం, ఆషామాషిగా తీసుకోవద్దు అనేది నా మాటల యొక్క ఉద్దేశం. ప్రభు కృపను బట్టి గత దినాల్లో హైదరాబాదులో 7, 8, 9 తేదీల్లో చక్కటి పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రభు చిత్తమైతే ప్రతి నెల మోస్ట్లీ 2వ వారంలోనే వెళ్ళి ఒక 4 రోజులు 5 రోజులు ఉండి అక్కడ పరిచర్య చేసి రావాలనే ఆలోచన నా మనసులో ఉంది. భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. మన మండలం, మన ఏరియా, మన టౌన్, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం దాటి వెళ్ళి సువార్తను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అప్పుడు మీరు సాక్షులు అవుతారు. ఒక చోట ఉండరు, మీరు వెళ్ళిపోతారు. భౌతికంగా సంచార తెగల వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారు. వాళ్ళలో ఏదో సెటిల్ కాకుండా అక్కడిక్కడికి వెళుతూ వాళ్ళు అలవాటు పడిపోయారు. దానికి ఏదో జీవన విధానానికి అలవాటు పడ్డారు. కానీ పరిశుద్ధాత్ముడు ఒక నూతనమైన జీవన విధానం ఇస్తాడు. అదేంటంటే సాక్షిగా ఉండేటువంటి జీవన విధానం, విట్నెస్ లైఫ్ స్టైల్ మనకిస్తాడు. మనం సాక్షులమై ఉంటాం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీ గృహాల్లో, మీ వీధుల్లో, మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో మీరు సాక్షులుగా ఉండండి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి రావాలి. ఆయన మీ మీదకి రావడం మాత్రమే కాదు, మీ లోపల వసించాలి. ఆయన ముద్రించబడాలి. ఆయన చేత మనం సాక్షులుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరే నాకు సాక్షులు. నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. స్వార్థ ప్రకటిద్దాం. సాక్షులు అంటే నేను ఏ సువార్త ద్వారా రక్షింపబడ్డాను ఆ సువార్తను వాళ్ళకి తెలియజేయడం. సువార్తలో ఏ వ్యక్తి అనగా యేసు అనే వ్యక్తి ద్వారా నేను రక్షింపబడ్డాను కాబట్టి ఆ వ్యక్తిని వాళ్ళకి చెప్తాం. సువార్తలో పౌలు గురించో, తోమా గురించో, పేతురు, యోహానుల గురించి చెప్పడం కాదు. నన్ను రక్షించినటువంటి నా యేసు. దేవుని స్తోత్రం. యేసు రక్షించడానికి సమర్థుడు. స్వస్థపరిచే విషయంలోనే కాదు, రక్షించే విషయంలో కూడా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న మనం పడగొట్టుకోవడం అనగా డెస్ట్రాయింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అనగా యూదా మత విశ్వాసాన్ని పడగొట్టుకోవాలి. అనగా అభినందనలు కాదు, అనుభవం, లేదా మాటలు కాదు, క్రియ, ఆచారం కాదు, ఆత్మ సంబంధమైన అనుభవం, ఆచారాలు పడగొట్టుకోవాలన్నట్టుగా మాట్లాడుకున్నాం. అంతేకాకుండా నిన్న మనం ఆలోచించిన విషయం, ఆరాధన ఎక్కడ, అక్కడ, ఇక్కడ, ఆ కొండ మీద, ఈ కొండ మీద అని ఆలోచిస్తే ఆత్మలో జరిగేటువంటి ఆరాధన గురించినటువంటి దురభిప్రాయాల్ని మనం పడగొట్టుకోవాలి. ఉద్రేకంతో కూడుకున్న ఆరాధనను తొలగించుకొని ఆత్మతో కూడుకున్న ఆరాధనను మనం పెట్టుకోవాలి. అంతేకాకుండా శరీర సంబంధమైన స్వస్థతను గురించిన దురభిప్రాయాలు, మిస్కాన్సెప్షన్ రిగార్డింగ్ హీలింగ్, ఫిజికల్ హీలింగ్, దాన్ని తొలగించుకొని
ఆంతర్యములోని ఇన్నర్ హీలింగ్ని మనం అనుభవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొన్నిటి పడగొట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మనం నిన్నటి దినము మనం నిన్న ఆలోచించాం. ఈ సమయంలో మరలా అదే వాక్య భాగాన్ని మనం ఈరోజు కూడా ఆలోచిద్దాం. అనగా యోహాను సువార్త 2:19. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి. యేసు చెప్తున్న మాట, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. 46 సంవత్సరాలుగా మీరు మీ పితరులు కట్టుకున్న దేవాలయం అని కాదు, సొలొమోను కట్టిన దేవాలయాన్ని పడగొట్టండి అని కాదు, జెరుబ్బాబెలు బాగు చేసిన దేవాలయాన్ని అని కాదు, హేరోదు రీమోడల్ చేసినటువంటి దేవాలయాన్ని పడగొట్టండి అని కాదు, నా ఈ శరీరము అనేటువంటి దేవాలయం, ఈ 30 సంవత్సరాలుగా నిర్మించబడినటువంటి కొనసాగుతున్నటువంటి నా శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి, దానిని లేపుదును. ఇక్కడ చూడండి, పడగొట్టుడి అనేటువంటి మాట, డెస్ట్రాయ్, పడగొట్టడం కాదు. దాని అర్థం గ్రీకులో లైసేట్ అన్నారు. లైసేట్ అనే మాట యొక్క అర్థం ఏంటి అంటే, దానిని త్రోసివేయడం, లేకపోతే లైసేట్ అనే మాటకి లూజ్ చేయడం, అనగా విప్పడం, వదులు చేయడం. ఉదాహరణకి అప్పుడప్పుడు ఈ పూరి గుడిసెలో ఉన్నప్పుడు ఆ బోధ లేకపోతే పై గడ్డేస్తారు చూడండి, లేకపోతే ఆకుల్ని విప్పి మరలా కొత్త ఆకు వేసి కుట్టడం అవి చేస్తుంటారు. మలయాళంలో పొడిపీన్ అనగా విప్పండి, విప్పివేయండి అనగా ఒక పండును లేదా మేడి పండును విప్పినట్లుగా, అనగా మొత్తాన్ని ఏమన్నా లోపల ఏమన్నా ఉన్నాయేమో దాన్ని క్లియర్ చేసే విధంగా, అనగా దేవాలయాన్ని చిన్న ఆట వస్తువుగా దేవాలయం అది, దేవాలయాన్ని పడగొట్టండి అంటున్నాము అంటే దేవాలయాన్ని మొత్తం నాశనం చేసేసేయండి. మీరు చేస్తారు, నన్ను నాశనం చేస్తారు, నా దేహాన్ని మీరు నాశనం చేస్తారు. యేసు యొక్క అక్షరార్థమైన దేహాన్ని వాళ్ళు నాశనం చేశారు. యేసు యొక్క ఆత్మ సంబంధమైన దేహాన్ని అనగా సంఘాన్ని ఇప్పటికీ నాశనం చేస్తూనే ఉన్నారు. ఆయన లేపుతూనే ఉన్నాడు. వాళ్ళు పడద్రోయాలని ప్రయత్నం చేసినప్పటికీ పడిపోవడం లేదు. ఇది పడిపోనటువంటి ఒక వ్యవస్థగా దేవుని సంఘం మారింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, హేతువాదమైనా, నాస్తికవాదమైనా, ఇంకా ఏ వాదాలైనా కానీ, ఏ ఇజమైనా కానీ సంఘం ఎదుట ఓడిపోతున్నాయి. కారణం ఏంటంటే పాతాళలోక ద్వారాలుగా, పాతాళలోక ప్రతినిధులుగా అవి ఎంచబడుతున్నాయి. దేవుని స్తోత్రం. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మరలా లేపుదును కూడా కాదు, నేను దాన్ని మరలా నిర్మించుదును. మీరు ఒకవేళ దీనిని కానీ పాడు చేస్తే, దీన్ని ఒకవేళ పడదోసుకుంటే, దీన్ని కూలదోసుకుంటే, నేను మరలా దాన్ని పునర్నిర్మిస్తాను అనేది యేసు ప్రభు యొక్క మాటల యొక్క ఉద్దేశం. అనగా నా దేహాన్ని, నన్ను మీరు పడద్రోస్తారు, కానీ నా తండ్రి లేకపోతే నేను నా తండ్రి కలిసి పునర్నిర్మాణం చేసుకుంటాము. దేవుని స్తోత్రం. రీబిల్డ్ చేసుకుంటాం. మీరు డెస్ట్రాయ్ చేయండి, మేము రీబిల్డ్ చేసుకుంటాం. అనగా మానవుని పని పాడు చేయడం అయితే, దేవుని పని మరలా కట్టడం, పూర్వపు వైభవం కన్నా ఎక్కువ వైభవం కలిగేటట్టుగా, పూర్వపు మహిమ కన్నా ప్రస్తుత మహిమ అధికముగా నివసించున్నట్లుగా, ప్రాచీనమైన దానికన్నా గొప్పదిగా, పురాతనమైన దానికన్నా గొప్పదిగా కట్టాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. పునర్నిర్మాణం. పాడు చేయడం మనిషి పని, పునర్నిర్మాణం అనేది ప్రభు యొక్క పని. పాడు చేయడం అపవాది పని, పునర్నిర్మాణం ప్రభు యొక్క పని. బబులోను చెర కాలంలో చెరకముందు దేవాలయం పాడైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషికి తెలిసింది ఇదే, కూల్చుకోవడం తెలుసు కానీ కట్టడం తెలియదు. అంటే కట్టడం లేదా, కట్టకపోతే ఇన్ని బిల్డింగ్లు కడుతున్నారు, కానీ ఎక్కువగా ప్రజలు కూల్చుకోవడానికే. జ్ఞానము లేని స్త్రీ 3 రాళ్ళు తన ఇంటిని తానే పడగొట్టుకుంటుంది, కూల్చుకుంటుంది. కానీ జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు చెప్పినప్పుడు
ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మరలా రేపుతాను అనే మాటలను వాళ్ళు ప్రజలు ఎలా అపార్థం చేసుకున్నారు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 57, 58, 59 వచనాలు మనం చూస్తే, అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేత పని కాని మరి యొక్క దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి, ఈ దేవాలయం వాళ్ళ దేవాలయం అనుకుంటున్నారు, 3 దినముల్లో చేతి పని కాని మరి ఒక దేవాలయము, 2 దేవాలయాలు, చేతి పని అయిన దేవాలయము, చేతి పని కాని దేవాలయం నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిన, కానీ అలాగైనను వీరి సాక్ష్యం సరిపడలేదు. ఇదే వాళ్ళు ఇంకా పరిహాసం చేస్తుంది. చూడండి, పరిహాసము ఎలా పరిహసిస్తున్నారు. యేసు ప్రభు యొక్క మాటను ఆధారంగా చేసుకొని అపార్థం చేసుకున్న వాళ్ళు అపహాస్యం చేసుకుంటారు. 15వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆ మార్గమున వెలుచున్నవారు తమ తలలు చూచు ఆహా దేవాలయమును అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలు చూచు ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా. ఆయనకు ఒక పేరు పెట్టారు, దేవాలయము పడగొట్టి 3 దినముల్లో లేపువాడు, కట్టువాడని. లేపుదును అన్నాడు, వాళ్ళేమో కట్టుదును అన్నారు. అనగా యేసు ప్రభు చెప్పినటువంటి ఈ సంగతి చెప్పి 3 సంవత్సరాలు దాటినా కానీ వాళ్ళ మనసులో ఇంకా అది పోలేదు. యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి, చెప్పి ఆయన్ను నేరస్తుడిగా నిలబెట్టడానికి, ముద్దాయిగా నిలబెట్టడానికి కారణాల కోసం వెతకడంలో భాగంగా అరే మనకు గుర్తొచ్చింది, ఆ రోజు ఇలాగ అన్నాడు కదా, చేతి పని కాని దేవాలయము, చేతి పని అయిన దేవాలయం అనేటు మాటలు చెప్పలేదు. యేసు ప్రభు చెప్పిన దానికి ఇంకా కొద్ది ఎక్స్ట్రా యాడ్ చేసి దాన్ని అపార్థం చేసుకొని వాళ్ళు చేయడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆయనే దేవాలయమై ఉన్నాడు. హీ ఈజ్ ద టెంపుల్. ఆయనే దేవాలయమై ఉన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే దేవాలయం ఏంటో చూద్దాం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను గారు అక్కడికి వెళ్ళి కూడా, పరలోకానికి వెళ్ళి కూడా దేవాలయం ఎక్కడుందా అని చూస్తున్నాడట. ఐ సా నో టెంపుల్ ఇన్ ద సిటీ, ఫర్ ఇట్స్ టెంపుల్ ఈజ్ ద లార్డ్ గాడ్, ద ఆల్మైటీ అండ్ ద ల్యామ్. స్తోత్రం. ఆ పట్టణానికి దేవాలయం అవసరం లేదు, సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. సరే, వాటిలోకి వెళ్ళలేదు. దేవుడే దేవాలయము, దేహమే దేవాలయం. ఓకే, దేవుడే దేవాలయం, ప్రభువే దేవాలయం, ప్రభువే ప్రార్థనా మందిరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి. మన టైటిల్ పడగొట్టబడినటువంటి దేవాలయం, పాడు చేయబడిన దేవాలయం లేదా పడగొట్టబడిన దేవాలయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనంలో మనం గమనిస్తే, అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగాను. యేసు దేహమును తీసుకొని పోవుటకు. యేసు దేహం ఎక్కడుంది? నిర్జీవంగా ఉంది. అనగా యేసు దేహము అనేటువంటి ఆలయము పడగొట్టబడింది. ఆ పడగొట్టబడినటువంటి ఆలయాన్ని అరిమతయి యోసేపు పిలాతు యొక్క అనుమతితో తీసుకొని పోయాడు. పడగొట్టబడినటువంటి దేవాలయం. ఈ దేవాలయం ఎలా పడగొట్టబడింది? పడగొట్టబడింది అంటే ఎలా పడగొట్టబడింది? ఎవరు పడగొట్టారు? ఏమైనా భూకంపం వచ్చిందా? ఎవరైనా బాంబులు వేసారా? ఏం జరిగితే ఇది పడిపోయింది? ఈ పడగొట్టేటువంటి పని చేయాల్సింది యూదులే. ప్రవచనాత్మకంగా మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు. అనగా యూదుల చేతికి, పాపుల చేతికి, అనగా ఆయన్ని వ్యతిరేకించిన మత పెద్దల చేతికి అప్పగించబడుతున్నాడు. యూదా ఇస్కరియోతు ద్వారా, అనగా శిష్యుని ద్వారా
శత్రువులకు అప్పగించబడి సిలువనెక్కాడు. అనగా శిష్యుని ద్వారా శత్రువునికి అప్పగించబడి అధికారి ద్వారా సిలువకు అప్పగించబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆయన సమాధికి అప్పగించబడ్డాడు. తర్వాత ఆయన పునరుత్థానుడై లేచాడు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. మనం ఆలోచిస్తాం, ఆయన్ని ఎలా పడగొట్టారు, దేవాలయం ఎలా పడగొట్టబడింది. ఒక బిల్డింగ్ పడగొట్టాలనుకోండి, మా ఇంటి దగ్గర ఉంటే ఒక చిన్న షాప్, ఒక కొట్టు ఒకటి ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు. వారికి కొంటే గోడను పడగొట్టాలనుకుంటున్నారు. పడగొట్టేది ఒకరి పని, కట్టి దాన్ని ఇంకా రీమోడల్ చేసేది, దాన్ని ఎక్స్టెండ్ చేసేది ఇంకొకరి పని. ఒకరే అన్ని పనులు చేయడం లేదు. పడగొట్టేది వాళ్ళ పని అయితే పునర్నిర్మాణం అనేది ప్రభు పని. లేపడం, దాన్నే పునర్నిర్మాణాన్నే లేపడం అన్నారు. అదే రిజరెక్షన్. అనగా పడగొట్టడం మరణం అయితే లేపబడ్డం పునరుత్థానము అని అర్థం చేసుకోవాలి. 3 దినాలు లేపబడ్డాడు, లేచాడు. యేసుప్రభు చెప్పింది అక్షరాల ఆ ప్రవచనం నెరవేరింది, అందులో అబద్ధం లేదు. యేసుప్రభు ఏది చెప్పినా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఎలా పడగొట్టబడింది ఆ దేవాలయం? దేవాలయము అయినట్టు దేవుని కుమారుడు. మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, శిష్యులు లేదా భక్తులు, భక్తులే ఇళ్ళు, భక్తుల ఇళ్ళు అనగా భక్తులు అనబడినటువంటి ఇళ్ళు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ దేవుని కుమారుడే దేవాలయం. ఆయన దేహమును తెర, ఆయన శరీరమును తెర అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన ఇప్పుడు దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవాలయాన్ని పడగొట్టండి, నా దేవాలయాన్ని పడగొట్టండి. దేవుని కుమారుని దేవాలయాన్ని పడగొడితే దేవుడు ఎక్కువ రోజులు గడవ ముందే, అనగా లాజరును లేపినట్టు 4వ రోజు 5వ రోజు అని కాకుండా దానికి ముందుగానే, లాజరు కన్నా ముందుగానే లేపబడతాడు. కానీ లాజరు లేపబడ్డం విధానం వేర్లేదు. లాజరు మరలా చనిపోయాడు, కానీ యేసు తిరిగి లేచాడు, మరలా చనిపోలేదు. ఆయన ఇప్పటికీ సజీవుడుగా ఉన్నాడు. ఆయన చనిపోయి 40 సంవత్సరాల తర్వాత, 40 కాదు, ఇంచుమించు ఒక 50 సంవత్సరాల తర్వాత పద్మోసు ద్వీపంలో ఉన్నటువంటి ప్రియుడైన యోహాను కనిపించాడు. అనగా చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచి ఇప్పటికీ సజీవుడుగా ఉన్నాడు. అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్న యేసునని చెప్పాడు. యేసు హింసించబడుతూ ఉన్నాడు. సంఘాల మధ్యలో సంచరిస్తున్నట్టు యేసు హింసించబడ్డాడు. సౌలు లాంటి వారి చేత హింసించబడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అనగా హింసించబడి చంపబడిన యేసు సజీవుడైనప్పటికీ కూడా ఆ రోజు ప్రత్యక్షంగా హింసించబడుతున్న యేసు ఈరోజు పరోక్షంగా హింసించబడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, దేవాలయం ఎలా పడగొట్టబడింది. వేరు విషయాలు ఉన్నప్పటికీ 3 విషయాలు మాత్రం మనం ఆలోచించబోతున్నాం. మొట్టమొదటి మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఈ కార్యములు విశ్రాంతి దినమున, సబ్బాతు దినమున అనగా శనివారము చేసినందున యూదులు యేసును హింసించిరి. ఈ కార్యములను, కార్యము చేసింది ఒకటే, ఈ కార్యములను అంటున్నారు. అంటే ఒకవేళ ఒక్క కార్యము లేదా మధ్యలో ఇంకా ఉన్న కార్యాలు జరిగాయి. విశ్రాంతి దినమున ఏదో కార్యాలు చేస్తున్నట్టున్నాడు. ఈ కార్యములు అంటే వాడిని పట్టుకొని లేపడం, లేమండం, పరిపెత్తుకొని నడవమండం, వాడిని మళ్ళీ దేవాలయంలో కనుగొనడం, పాపం చేయొద్దని చెప్పడం, ఈ కార్యాలన్నింటినీ ఉద్దేశించి ఉండొచ్చు. యేసును హింసించిరి. యేసును హింసించిరని కాదు, ఇంతకుముందు కూడా నేను చెప్పాను. దే బిగాన్ టు పర్సిక్యూట్ జీసస్. వారు యేసును హింసించడం ఆరంభించారు. ఆ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చస్తావు అని కాదు,
యూ విల్ బిగిన్ టు డై అనగా చనిపోవడం ఆరంభిస్తావు. అకస్మాత్తుగా చనిపోతావు అని కాదు. నీవు యూ విల్ బిగిన్ టు అనగా చనిపోవడం, చనిపోతూ 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 ఫైనల్గా ఫైనల్ డెత్ అనగా క్లైమాక్స్లోకి వస్తావు. అనగా జబ్బు ముదిరి, రోగం ముదిరి, చావు క్షణాలని లెక్క పెట్టుకుంటూ చివరికి ఒక రోజు లేదా ఒక పూట ఒక క్షణం నువ్వు చచ్చిపోతావు. యూ విల్ బిగిన్ టు డై. అలాగే ఇక్కడ కూడా దే బిగిన్ టు పర్సిక్యూట్ జీసస్. స్టార్ట్ చేశారు. ఇక అది అంతం కాదు, ఆరంభం. వాళ్ళు ఆరంభించి 19వ అధ్యాయములో ముగింపులోకి వచ్చింది ఆ హింస, ఆ చిత్రహింస, ఆ వధ, ఆ టార్చర్. నీతి నిమిత్తం హింసించబడ్డం అని తాను బోధించాడు. తానే పరలోకపు నీతి నిమిత్తం హింసించబడ్డాడు. 5వ అధ్యాయంలో ఆరంభమైన టార్చర్ 6, 7, 8, 9 ఇలా అధ్యాయాలు దాటుకుంటూ 19వ అధ్యాయంలో ఆ టార్చర్ ఎండ్ అయింది. అనగా 14 అధ్యాయాల్లో టార్చర్ కనిపిస్తుంది. చూడండి, 21 అధ్యాయాల సువార్తలో, యోహాను సువార్తలో 14 అధ్యాయాల్లో టార్చర్ అంటే మిగతా 7 అధ్యాయాల్లో టార్చర్ లేనటువంటి అధ్యాయాలు ఇవి. అనగా ముందున్నటువంటి 4 అధ్యాయాలు అనగా 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అవి ప్లస్ 20, 21 అవి 6 మొత్తం 7 కలుపుకొని అనగా 14 ప్లస్ టార్చర్ ఉన్నవేమో 14 అధ్యాయాలు. అనగా ఆయన హింస ఉన్నది 14 అధ్యాయాలు, ఆయన హింస లేనిది 7 అధ్యాయాలు. చూడండి, ఇలాగా యేసు ప్రభు యొక్క హింసా చరిత్ర, నజరేయుని యొక్క హింసా చరిత్ర ఇది. నజరేయుని యొక్క పీడన చరిత్ర, ప్రభువు యొక్క పీడించబడినటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట 5వ అధ్యాయము, హింసించడం ద్వారా వాళ్ళు పడగొట్టారు దేవాలయాన్ని. హింసించి ఆపేయడం వల్ల కాదు, హింసిస్తూ ఉండడం ద్వారా, కంటిన్యూయస్ పర్సిక్యూషన్ ద్వారా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 2వ వచనం. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండేవాడు, చాలా సార్లు అక్కడికి వెళ్తూ ఉండేవాడు. గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలుసుకొని ఉండెను. ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా కూడా తెలుసుకున్నాడు. ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాడని కాదు, అక్కడికే కదా. జూడస్ ద ట్రైటర్ నో వేర్ దిస్ ప్లేస్ వాస్, ఫర్ జీసస్ హ్యాడ్ గాన్ దేర్ ఆఫన్ విత్ హిస్ డిసైపుల్స్. ముగ్గురినే కాదు, యూదాను కూడా తీసుకొని పోయాడు తోటలోకి. తాను అప్పగిస్తాడని తెలుసు, అయినప్పటికీ తోటలోకి తీసుకొని పోయాడు. తాను అప్పగిస్తాడని తెలుసు, అయినప్పటికీ రొట్టెను ముంచి ఇచ్చాడు. తెలియకుండా చేసింది కాదు, తెలిసి చేశాడు. తెలిసినప్పటికీ కూడా తన మీదకి రాబోయేటువంటి ఆ శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కానీ తెలిస్తే ఆ పని చేయం. అక్కడ యూదా ఇస్కరియోతు తనను అప్పగించబోతున్నాడు అని తెలిస్తేనా, మనమైతే ఏం చేస్తాం వెంటనే అతన్ని శిష్యత్వంలోంచి, అపోస్తలత్వంలోంచి పెరికేస్తాం. వద్దు నాయన ఇక చాలు, గుడ్ బై అని డిస్మిస్ చేస్తాం మనం. కానీ యేసు అలా చేయలేదు. డిస్మిస్ చేయాల్సిన వాడిని కూడా డిజైపుల్గా చేశాడు. డిజైపుల్షిప్లో నడిపిస్తున్నాడు. నువ్వు డిస్మిస్ కావలసిన వాడివి కావద్దు, డిజైపుల్షిప్లో కొనసాగాల్సిన వాడివి. నువ్వు బహిష్కరించబడాల్సిన వాడివి కాదు, కానీ శిష్యత్వంలో కొనసాగబడాల్సిన వాడివి. రెండో విషయం, ఆయనను అప్పగించడం. ఆయన్ను అప్పగించనయ్యున్న యూద, ఆత్మీయుడైన యూద అని కాదు, ఆయన దగ్గర నేర్చుకున్న యూద అని కాదు, ఆయన్ని అప్పగించనయ్యున్న యూద. యూదా యొక్క పేరు విచిత్రంగా ఉంది చూడండి. అప్పగించాలని మనసులో అనుకుంటున్న యూదా, అప్పగించాలనే ఆలోచన ఆచరణలో పెట్టినట్టు యూదా. రెండోది, అప్పగించడం ద్వారా ఆయన పాడైపోయాడు, లేకపోతే పడగొట్టబడ్డాడు. యేసు అనేటువంటి దేవాలయం హింసించబడ్డం ద్వారా, యేసు అనేటువంటి దేవాలయం అప్పగించబడ్డం ద్వారా, మనుషుల చేతికి, యూదా ఇస్కరియోతు చేతికి, లేకపోతే పిలాతో, లేకపోతే హేరోదో, లేకపోతే కైసరో, లేదా యూదుల చేతికి అప్పగించబడ్డం ద్వారా. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం.
సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. దేవుని స్తోత్రం. చూడండి ఏం జరిగింది ఇక్కడ. ఆయనను పక్కలో పొడిచారు. పొడవడం ద్వారా, వాస్తవంగా ఒక గోడను పడగొట్టాలంటే అంచుల నుంచో ఒకవైపు నుంచి పొడుస్తారు, గడ్డపార తీసుకొని పొడుస్తారు. అలా పొడిచి 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 ఒక్కో రాయి పడద్రోసి, యేసు కూడా ఇక్కడ ఫైనల్గా బతికున్నాడా లేదని టెస్టింగ్ కోసం, రక్తస్రావం పూర్తిగా జరగడం కోసం ఆయన పొడవబడ్డాడు, పక్కలో పొడవబడ్డాడు. ఆ పొడవబడడం వల్ల ఆయన చనిపోయాడు అనేటువంటి సంగతి తేలిపోయింది. 34వ వచనం నేను చదువుతున్నాను. బట్ వన్ ఆఫ్ ది సోల్జర్స్ టుక్ ఎ స్పియర్ అండ్ పియర్స్డ్ జీసస్ సైడ్ అండ్ బ్లడ్ అండ్ వాటర్ గష్డ్ అవుట్. చూడండి, పొడవబడ్డాడు, హింసించబడ్డాడు, అంతేకాకుండా అప్పగించబడ్డాడు, పొడవబడ్డాడు. ఈ రోజులో కూడా మన మాటల చేత పొడవబడుతున్నాం, ఇతరుల మాటల చేత, సూటిపోటు మాటల చేత పొడవబడుతున్నాం. పొడవబడుతున్న అవస్థల నుంచి మనకు ఒక విముక్తి, మనం పరలోకం చేర్చబడితే మనల్ని ఎవరు పొడవలేరు, మనల్ని ఎవరు హింసించలేరు, మనల్ని ఎవరు అప్పగించలేరు. దేవుని స్తోత్రం. పడగొట్టబడినటువంటి దేవాలయం, పునర్నిర్మాణం గావించబడిన దేవాలయం ఆయనే. సమయంలో దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. మా పరలోకపు తండ్రి అయిన దేవుని కుమారుడమైన క్రీస్తు, దేవాలయమైన క్రీస్తు, దేవాలయమని పోల్చుకున్నటువంటి దేవుని కుమారుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నువ్వు పడగొట్టబడ్డావు. ఏ విధంగా పడగొట్టబడ్డావు? హింసించబడ్డం ద్వారా, అప్పగించబడ్డం ద్వారా, పొడవబడ్డం ద్వారా. ఈ రోజుల్లో మేము కూడా, మా ప్రియ సహోదరి సహోదరులు తమ విశ్వాసాన్ని బట్టి హింసించబడుతూ, అప్పగించబడుతూ, పొడవబడుతుండగా, ఈ 3 అనుభవాల్లోంచి, ఈ 3 అనర్థాల్లోంచి మీ బిడ్డలు ఈ అనర్థాలు గుండా వెళుతున్నప్పుడు విశ్వాసంలో భ్రష్టులు కాకుండా, విశ్వాసం నుంచి తప్పిపోకుండా వారికి సహాయం చేయమని అడుగుకుంటున్నాం. పరలోకపు నీతి కొరకు మేము శిక్షణ అనుభవించగలరు, శ్రమను అనుభవించగలరు, సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.